ఆంక్షలు అడ్డంకులు బద్దలు కొడుతూ రాజయ్యపేటకు రామచంద్ర యాదవ్. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా బీసీవై పార్టీ పోరాటం. బోడే రామచంద్ర యాదవ్ను అడ్డుకోవడంపై స్థానికుల ఆగ్రహం. భద్రత ఇచ్చి పర్యటనకు అనుమతివ్వాలని కోర్టు ఆదేశం. అడ్డుపెట్టిన బ్యారికేడ్లను స్వహస్తాలతోనే తీయబోతున్నారు పోలీసులు. ఏ ఆంక్షలతో అడ్డుకోవాలనుకున్నారో వాటిని పక్కన పెట్టి సాదరంగా ఆహ్వానం పలకబోతున్నారు అధికారులు. రాజయ్యపేట పర్యటనకు వెళ్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏర్పాటు చేయబోతున్న బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా అక్కడి మత్స్యకారులు పోరాడుతున్నారు. వారి పోరాటానికి మొదటి రోజు నుంచి మద్దతిస్తూ అండగా నిలుస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్. బీసీవై పార్టీ ఎంట్రీతో ఉద్యమం ఉధృతం కావడంతో అప్పటి నుంచి రాజయ్యపేటలోకి అడుగుపెట్టనివ్వడం లేదు పోలీసులు. అక్టోబర్ 5న రాజయ్యపేటకు వెళ్తుంటే రామచంద్ర యాదవ్ను రాజమండ్రిలోనే అడ్డుకున్నారు. బస చేసిన హోటల్ నుంచి బయటకు రానివ్వకుండా దిగ్బంధించారు. తనను అడ్డుకోవడంపై కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకొని 12న మరోసారి రాజయ్యపేట పర్యటనకు బయలుదేరారు. అప్పుడు కూడా విశాఖలోనే రామచంద్ర యాదవ్ను అడ్డుకున్నారు. పైగా రాజయ్యపేట పర్యటనకు రావద్దంటూ ఢిల్లీలో ఉన్నప్పుడే రామచంద్ర యాదవ్ దగ్గరికి వెళ్లి మరీ నోటీసులు ఇచ్చారు. అయినా సరే మత్స్యకారులకు అండగా నిలవడానికి బయలుదేరారు. ఆ సమయంలో భారీ ఎత్తున వచ్చిన పోలీసులు రామచంద్ర యాదవ్ను అడ్డుకున్నారు. ఆ క్రమంలో కాలికి గాయం కూడా అయింది. అసలు బోడే రామచంద్ర యాదవ్ను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు రాజయ్యపేట మత్స్యకారులు. రోడ్డుపై కూర్చొని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బోడే రామచంద్ర యాదవ్ను అనుమతించేంత వరకు కదలబోమంటూ భీష్మించారు. చట్ట ప్రకారమే నడుచుకుంటానంటూ మరోసారి హైకోర్టుకు వెళ్లి పర్యటనకు అనుమతి తీసుకున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. అటు హైకోర్టు కూడా పర్యటనకు భద్రత కల్పించాలని ఆదేశాలిచ్చింది. 27వ తేదీన బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర వస్తుండడంతో మత్స్యకారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్కుపై ఎలాంటి కార్యాచరణతో వెళ్లాలో అక్కడి గ్రామస్తులు, రైతులు, మత్స్యకారులతో చర్చలు జరపనున్నారు బోడే రామచంద్ర యాదవ్. అక్కడే ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందించబోతోంది బీసీవై పార్టీ.